ప్రార్థన. మహోన్నతుడా పరిశుద్ధుడా పలుకుదండి మీ బంగారు పాదం చెంతకు సాయంకాల సమయంలో వచ్చి ఉన్నాం. మీ బిడ్డలమైన మేము లూకా సువార్తను ధ్యానించడం కొరకు ఆయుధపడుతున్నాము తండ్రి. పరమ తండ్రి మీ శక్తి చేత నింపండి. అల్పులము, అయోగ్యులము, పాపులము మీ ప్రియ కుమారుడు యేసయ్య రక్తం చేత కడిగి పరిశుద్ధ నామమును ధరింపు చేసి ఆత్మ తండ్రిని మా మధ్య ఉంచి మా మనోనేత్రములు వెలిగించి ప్రతి లేఖనముల హృదయంలో లిఖించబడి మరలా బోధించడం కావలసిన దివ్యమైన జ్ఞానమును జ్ఞాపక శక్తిని ప్రసాదించమని ఆత్మ కార్యములు జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామంలో తిరిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లూకా సువార్త 21వ అధ్యాయము మనం ధ్యానించబోతున్నాం. లూకా 21, 1, 2, 3, 4 వచనాలు చదువుదాం. కానుక పెట్టెలో తమ కానుకలను వేయిచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పెను. ఈ సంఘటనను మనం అనేక మార్లు ధ్యానించి ఉంటాం. అనేక మార్లు. యేసుక్రీస్తు ప్రభువు కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారదూసెను. ఒక బీద విధవరాలు 2 కాసులు కానుక పెట్టెలో వేయుచుండగా చూచాడు. నాకు ఆశ్చర్యం వేసిందంటే 3వ వచనములో చూడండి. 3వ వచనంలో ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసేనని, అంతవరకు పర్లా. మీతో నిజముగా చెప్పుతున్నాను. తండ్రి నిజము అనే మాట వాడాల్సిన అవసరం లేదు. మీరు ఇంగ్లీష్ వర్షన్ చూస్తే వెరేలి అని ఉంటుంది. యేసయ్య ఎవరు అనుకుంటున్నారు? దేవుని ప్రతిరూపం. యేసయ్య ఎవరు అనుకుంటున్నారు? సర్వ సృష్టిని తన మహత్తు గల మాట చేత నిర్వర్తించినటువంటి దేవదేవుడు. ఈ మాటలు ఎందుకు పదే పదే అనవలసి వస్తుందనగా, ఇప్పటికీ మనలో ఈనాటికి కూడా యేసయ్యను గురించినటువంటి అనేక తర్జన భర్జనలు ఉన్నాయి. ఆయన దేవుని కుమారుడేనా? దేవుడేనా? ఆయన మానవుడు కదా? ఈవెన్ టుడే ఆయన ఆదాము కుమారుడు కదా? మరి తల్లి రక్తం ఆయనలో ప్రవహించుతున్నది కదా? ఇలా రకరకాలుగా వాదిస్తూ ఉన్నారు. ఈ 4 సువార్తలలో కూడా మనము ధ్యానించిన తర్వాత యేసయ్య ఇంకా నిజదేవుడు కాదు అని మనం అనుకున్నట్లయితే నన్ను అడిగితే చదవడం మానేయడం బెస్ట్. 4 సువార్తలు చదివిన తర్వాత కూడా, సరే 39 పుస్తకాలు అలా ఉంచుదాం, 4 సువార్తలు చదివాక కూడా యేసయ్య నిజ దేవుడేనా అనే ప్రశ్న వస్తుందంటే ఇంకా చదవడం దేనికండి? మీరే చెప్పండి. జాగ్రత్తగా మనము 39 బుక్స్ కంప్లీట్ చేసి 3rd బుక్లో ఉన్నాము. యేసయ్య 100% దేవుని యొక్క ప్రతిరూపం అని చెప్పలేని స్థితిలో ఉంటే మనం ఏం ధ్యానిస్తున్నట్టు? ఇంకా క్వశ్చన్ మన మనసులోకి వస్తుంది అంటే ఏ స్థితిలో ఉన్నట్టు మనము? మీరే ఆలోచించండి ఒక్క నిమిషం.
ఆదికాండము 1:1 ఏమని ఉంటుంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంటుంది. ఇన్ ది బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్. దేవుడు అన్న ఒక పదమును మనం అక్కడ చూస్తున్నాం. ఆ దేవుడే సృష్టిని చేశాడు అని కూడా చదివాం. ఆయన ఎవరో కాదు, యేసయ్యే. ఎవరండి ఆయన? యేసయ్యే. ఇది ఎందుకు రిజిస్టర్ చేసుకోలేకపోతున్నారు? నాకు ఎప్పటికీ అర్థం కాదు అది. ఎందుకు నేను రెట్టించి మరి అడుగుతున్నాను అనగా, మనలో ఇంకా యేసయ్యను గురించినటువంటి అంబిక్విటీ ఉంది. మనలో అంటే మన అని కాదు, వీక్షకులు కావచ్చు, సోకాల్డ్ క్రిస్టియన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏ దేవుడైతే సృష్టించాడో ఆయనే యేసయ్య. యేసయ్య అది ఎలా అండి అని మీరు అనొచ్చు. కొలసీ పత్రిక 1:15 ఏమనుంది? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. చాలండి, ఎన్నో మార్లు చదివాం కనుక అందులో ఏముందండి అని ఈజీగా అంటాం. అక్కడ ఈయనే యేసయ్య అని ఎలా చెప్పగలమండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. వెంటనే అక్కడ 19-20 వచనాలు చదివితే, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు, చూడండి, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, హల్లెలూయా హల్లెలూయా, ఏ రక్తాన్ని అయితే చిందించాడో ఆయనే ఆ రక్తముతో సంధి చేసి, అవి పరలోకమందైనను భూలోకమందైనను ఏ లోకమందైనను తండ్రి యొక్క అభీష్టం ఏమిటంటే విత్ హిస్ బ్లడ్ ఓన్లీ. ఇంత చదివాక కూడా ఇంకా క్వశ్చన్ మార్క్ ఎక్కడి నుంచి వస్తుందండి? నాకు అర్థం కావట్లేదు. ఏం చదువుతున్నామండి మీరే చెప్పండి. ఇన్ ది బిగినింగ్ గాడ్ క్రియేటెడ్. గాడ్ అంటే ఎలోహిం అని, ఎల్యోన్ అని, ఎల్ షద్దాయ్ అని ఏవేవో పదాలు మాట్లాడుకున్న నీవు ఆయన యేసయ్య. ఇక్కడ యేసు నాట్ వాక్యమైన ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటలే నేను. యేసయ్య మనకు అర్థమవడానికి వాడాడు ఆ పదజాలని. యేసు యేసు యేసు. ఇక్కడ కానుక పెట్టికి దానికి సంబంధం ఏమిటంటే చెప్తాను. ఆయన సహజంగా దేవునికి అసలు కాలములు ఉంటాయా, సంవత్సరాలు ఉంటాయా, నెలలు ఉంటాయా అని మన క్వశ్చన్ వేస్తే ఉండబండి ఉంటాయి. మన కాలాలు వేరు, దేవుని కాలాలు వేరు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 1:12 చదవండి. ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును, ఉత్తరయము వలె వాటిని మడచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. హల్లెలూయా. నీ సంవత్సరములు తరగవు. ఏజెస్ ఆర్ దేర్. మన మీద చాలా చిన్నదండి. గమనించండి, మనలో నేను బిగినింగ్ డేస్లో ఏవో అనుకునేవాడిని. మన మీద చాలదు, మన బుర్ర చాలదు, మన జ్ఞానము చాలదు, మనం అనుకునే ఆలోచనలు తప్పు. యేసయ్య గురించి వివరించడానికి 66 పుస్తకాలు అటు నుంచి ఇటు నుంచి అటు తిరిగేసినా మనకు అర్థం కాకపోవచ్చు. యేసయ్య తన మహత్తు గల మాట చేత అనే మాట మనకు హెబ్రీ పత్రిక 11:1-2 వచనాలు ఉన్నది కూడా యేసయ్యనే. అక్కడ
తన మహత్తు గల మాట చేత సర్వమును సృజించాడు. ఇంతకీ యేసయ్య ఎవరు అంటే అదే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమున్నది? 3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, చూడండి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. చాలండి. అటువంటి యేసయ్యని still we are having so many questions and so many doubts with our unmatured mind. దానికి ఎన్నో డిబేట్స్. ఐ డోంట్ నో. చదువుదామండి, చదవండి అని యేసయ్య అన్నాడు. అందులో యేసయ్య మాట్లాడే ప్రతి మాట మళ్ళీ ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారే ఆది యందు నిలబడి ఏమన్నాడు? కలుగునుగా కంట అయింది. ఆయన ఏదంటే జరుగుతుంది. అది పరలోకములైనను, భూమి పైనను, దేవదూతల లోకమైనను, అనేక ప్రపంచములైనను ఆయన మహత్తు గల మాట చేత ఏదైనా అంటే ఏమవుతుంది? ఈనాడు మనం జరగదని చెప్పుకుంటున్నాం. అది విచారకరం. కీర్తనలు 12:6. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు చూడండి, యెహోవా మాట పవిత్రములైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రమైనవి. అనగా మనకు అర్థం అవడానికి చెప్తున్నాను. యేసయ్య గాని, వాక్యమైన దేవుడు గాని, ప్రతిరూపమైన తండ్రి నోరు విప్పి మాట్లాడుతున్నాడంటే హీ విల్ థింక్ 7 times. ఎన్నిసార్లు అండి? 7 times బిఫోర్ హీ స్పీకత్. మనలాగా పుసుక్కున్న బ్రదర్ అంటానికి కుదరదు. పుసుక్కున్న బ్రదర్ ఏదో అనేషియన్ బ్రదర్. నో, హీ స్పీకత్ 7 times బిఫోర్ హీ ఓపెన్ హిస్ వర్డ్. ముందుగానే జలచర రాశులు కలుగుగాక, జంతువులు కలుగుగాక, సూర్యచంద్రులు కలుగుగాక అని భూమిని ఏర్పరచకపోతే ఇంకెందుకండి అది? వెన్ దెర్ ఇస్ నో ఎర్త్లీ ప్లానెట్, ఇవన్నీ ముందుకెందుకు అంటాడు తండ్రి? ముందు భూమిని అన్నాక ఇవన్నీ ఏర్పాటు చేశాడు. అదే విధంగా తండ్రి ఏది అన్నా దాని వెనుక ఎంతో 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 7 times. అందుకే ఆ మాట ఎందుకు వాడాల్సి వచ్చింది? మనకు అర్థం అవడానికి. మట్టి మూసలో 7 మార్లు ఊది పవిత్రములుగా ఎంత మంచి వెండిని తీస్తామో అంత శ్రేష్టమైన పలుకు 7 times బిఫోర్ హీ స్పీకర్. ఇప్పుడు ఇక్కడ అందుకు యేసయ్య ఏమంటున్నాడంటే నిజముగా అన్నాడు. ఏమన్నాడండి? మామూలుగా అనడమే 7 మార్లు పవిత్రం అంటే నిజముగా అన్నాడంటే ఇక దానికి మాటలు లేవు. ఇక్కడ ఈ సంఘటన పక్కకుంచితే ఈ రోజులలో అసలు మనము టైత్ వేయవచ్చా? 10వ వంతు కానుకలు తెచ్చి వేయాలనా? ఇదో పెద్ద డిబేట్స్ ఉన్నాయి ఇప్పుడు. దేవునికి అసలు మనం ఇయ్యవలసిన అవసరం ఉందా? దేవునికి మనం ఎందుకు ఇయ్యాలి? పెద్ద పెద్ద డిబేట్స్ మీరు వింటూనే ఉంటుండొచ్చు. ఇక్కడ ఇయ్యాలనా వద్దా పక్కకుంచి యేసుక్రీస్తు, ఇందాక చెప్పాను, సర్వ సృష్టి కర్త అయిన ప్రభువే పారదూస్తున్నాడట. పారదూచుట అనగా బాగా నిశింతగా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎవరు కానుక పెట్టెలో వేస్తున్నారు. నిజానికి వెయ్యొద్దు అనుకునేది ఉంటే ఆ పెట్టేది చేయమనేవాడుగా. అసలు పెట్టేందుకండి ఇక్కడ అనలేదే. అంటే కానుకలు వెయ్యవలసి ఉన్నది. ఇక డిబేట్స్ ఆపండి. అత్తికి కుత్తి లేని బయలుదేరారండి. ఇస్తే ఎవరికి వెయ్యాలి? అసలు ముందు ఇచ్చే మనసు ఉంటే ఎవరికి వేయాలో తర్వాత.
ఈయనకి ఇవ్వాలనా, ఇక్కడ ఇవ్వాలనా, అక్కడ ఇవ్వాలనా, అక్కడ ఇవ్వాలనా, అసలు దేవునికి ఎందుకు డబ్బులు అవసరం? నేను ఇదే చర్చిలో కానుకల గురించి ఒక పెద్ద డెమోని కండక్ట్ చేశాను, మీకు తెలుసు. అరటి పండ్లను, యాపిల్ పండ్లను పెట్టి. ఒక బీద విధవరాలు, ఆవిడ భర్త లేడు, ఆవిడ దగ్గర ఉన్నాయి 2 కాసులు. ఎక్కువ చెప్పనులేండి, మీ అందరికీ తెలుసు కనుక. ఆ 2 కాసులు తెచ్చేసేసింది. అందుకే లాస్ట్ వర్డ్, ఫోర్త్ వర్స్ లాస్ట్ వర్డ్ లో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాడు. ఈ రోజులో మన జేబులో చేయి పెడితే బయటికి రాదు. ఎంత వేయాలో ఎంత వెయ్యొద్దో ఆలోచిస్తూనే ఉంటారు. కానుకలు అవసరమా అని డిబేట్స్ పెట్టుకుంటున్నారు. ఇవ్వబుద్ధి కాదు. లూకా సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఏమన్నది? అప్పుడు ఆయన, నీవు ఎవనితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించినట్టు కానుకలు సమర్పించమని ఆజ్ఞాపించెను. చూశారా? కానుకలు సమర్పించమని చెప్తున్నాడా లేదా? ఎందుకండి డిబేట్ మరి? దేనికి? నీ జబ్బు తగ్గిపోయింది, కుష్టు రోగము, ఈనాడు కార్పొరేట్ హాస్పిటల్ పోతే నీ ఇల్లు అంతా ఊడి చేస్తారు, అయినా చివరికి నువ్వు కాటికెళ్తావు, కుష్టు రోగం అయితే తగ్గదు. కానీ కుష్టు రోగం తగ్గిపోయింది కనుక ఏ ధర్మశాస్త్రములో అయితే నేనే ఇచ్చానో, ఆ మాట అనలేదు యేసయ్య కానీ అంటున్నాను, ఏ ధర్మశాస్త్రములో నేను ఇచ్చానో ఆ కానుకను వేయి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 4వ వచనం చదవండి. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పక సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకులకు కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వారితో చెప్పాను. హల్లెలూయా. మీరు నిశ్చింతగా సువార్తలను చదవండి, చదవండి, చదవండి. బైబిల్ స్టడీ అనేది నేను బ్రతికి ఉండగా కొందరినైనా చదివే విధానాన్ని నేర్పించగలుగుతానేమో అని పాటుపడుతున్నానండి, అంతకంటే ఏం లేదు. రీడింగ్ ఈజ్ వెరీ పూర్. నా విషయం చెప్తున్నా, నేను చదివేది కూడా ఇంకా చాలా వీక్గానే ఉంది. మన చదవడం చాలా వీక్గా ఉంది. అందుకే మనకి ఎవరూ తెలియట్లేదు. వీ డోంట్ నో హూ ఇస్ గాడ్, హూ ఇస్ లార్డ్. ఆయన ఎవరో ఈయనెవరో కూడా తెలియదు మనకి. నేను మొన్ననే ప్రకటన గ్రంథంలో క్రీస్తు యేసు క్రీస్తును కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ కూడా చెప్పినట్టు గుర్తు నాకు. ఎందుకు అంత లోతులోనికి వెళ్ళాలంటే వీ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద మీనింగ్ ఆఫ్ జీసస్. ఇప్పటికీ తెలియదండి. ఎస్, తెలియదండి. చాలా ఈజీగా తీసుకుంటున్నాం. మనతో పాటుగా తిరిగినట్టుగా యేసయ్యని తీసుకుంటున్నాం. వాళ్ళు అలనాడు తీసుకున్నారు, గోతిలో పడ్డారు, వాళ్ళు వదిలిపెట్టండి. ఈనాడు రక్షకుడు 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 అని 2000 years నుంచి మనం ఎలాగైతే చాటింపు చేస్తూ మనకు మనమే సువార్తను ప్రకటిస్తూ కూడా ఇంకా స్టిల్ యు ఆర్ హ్యావింగ్ అంబిగ్యూటీ ఇన్ యువర్ మైండ్ మీన్స్ ఇట్స్ వెరీ వెరీ సాడ్. మీరు ఒకసారి లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనము. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. చాలండి. ఒక దొంగ ఏమంటున్నాడంటే నీవు క్రీస్తువు కదా అన్నాడు. చూడండి ఏమంటున్నాడు అంటే హీ నోస్ ప్రిటీ వెల్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ క్రైస్ట్.
నువ్వు క్రీస్తువు కదా. క్రీస్తు అనగా నీకు తెలుసు, ద వర్డ్ ఆఫ్ గాడ్. కనుక నీవు ఇప్పుడు సిలువలో వేలాడుతున్న నేను నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించుకో. హేళనా. ఈనాడు మనము కూడా అంతే, హేళనా. అదే రెండవ దొంగ ఏమన్నాడు? అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి. హల్లెలూయా. ఏమంటున్నాడు? యేసు అంటున్నాడు. ఈయనేమంటున్నాడు చెప్పరేమండి? యేసు అంటున్నాడు, క్రీస్తు కాదు. సారీ, ఇంత కష్టపడదంత పోద్ది. మొట్టమొదటి దొంగ క్రీస్తు అంటున్నాడు, రెండవ దొంగ యేసు అంటున్నాడు. అనగా ఈయనకి బాగా తెలుసు యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా వాక్యమైన దేవుడు. ఆయన హేళనతో ఓ క్రీస్తు, ఓ క్రీస్తు, నువ్వు క్రీస్తు అయితే దిగిరా. ఈయన నువ్వు యేసు అని నాకు తెలుసు, నువ్వు రక్షిస్తావని నాకు తెలుసు, నీ రాజ్యంలో నువ్వు జ్ఞాపకం చేసుకో అని ఆర్థిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ క్రైస్ట్ అండ్ జీసస్. మొన్ననే చెప్పాను ప్రకటన గ్రంథంలో. అటువంటి తండ్రి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. 21వ అధ్యాయంలో ఈనాడు మనము కూడా నీకు కలిగిన స్థితిగతులలో నుండి నీవు తప్పకుండా నీ ఆలయములో నీవు కానుకలు వేయవలసిందే, వేయవలసిందే, వేయవలసిందే. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 9-10 వచనాలు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. చాలండి, ఇవ్వాల్సిందే, ఇవ్వాల్సిందే. అదేవిధంగా నువ్వేదైనా స్పెషల్గా మొక్కుకున్నట్లయితే, మొక్కుబడి చెల్లించినట్లయితే ఖచ్చితంగా వచ్చి మొక్కుబడి చెల్లించాల్సిందే. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 4-5 వచనాల్లో ఉంటుంది. మొక్కుబడిని చెల్లించుట, నీ రాబడిలో నుండి నీవు ప్రతి నెల లేక నీకు కలిగినప్పుడు తెచ్చి నీ ఆలయంలో నువ్వు సమర్పించుకోవాల్సిందే, ఇవ్వవలసిందే. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థమైపోతుంది అనుకుంటున్నాను. మలాకి గ్రంథము 3వ అధ్యాయము మీకు బాగా తెలుసు. అక్కడ స్పష్టముగా మీరు నా దేవుని ఆలయములోనికి తీసుకొని వచ్చి సమర్పించి నన్ను శోధించినట్లయితే విస్తారమైనటువంటి దీవెనతో నేను మిమ్మల్ని నింపుతాను. 3:16 మలాకిలో ఉంటుంది. 3:16 అంటున్నాను. 3, 8, 9, 10, 11, 12 ఆ వచనాలన్నీ అవే. కనుక ప్రియులారా, ఇచ్చుట దీనికి డిబేట్స్ అక్కర్లేదు, ఇచ్చేయండి. ఇవ్వమనే తండ్రి చెప్పాడు, సమస్తమని ఇచ్చాడు. దీని గురించి చాలా పెద్ద ప్రసంగాలు ఉన్నాయి, చేయవచ్చు, మీకు అర్థమైపోయింది. పోతే దీనిని కూడా అటు ఇటుగా వెళ్ళిపోయినవి ఉన్నాయి, నేను కాదంటలేదు. కానీ ఇచ్చుట అనేది దేవుడే మనకు నేర్పిన మంచి గుణ లక్షణము. నాకు గుర్తుకొస్తుంది 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనంలో, 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. చాలండి. అసలు నువ్వు విత్తడానికి కూడా విత్తనాన్ని, తినటానికి కూడా ఆహారాన్ని ఇచ్చిన ఆ దేవునికి నీ జేబులో నుంచి ఇవ్వడానికి నువ్వు వెతికేదేంటి? అసలు విత్తడానికి తండ్రి ఇస్తున్నాడు, తినటానికి తండ్రి ఇస్తున్నాడు, అన్నీ ఆయనే ఇస్తున్నాడు. ఆయన ఇచ్చిన దానిలో నుండి ఇవ్వడానికి ఆలోచిస్తున్నాం. అందుకే కొంచెముగా విత్తువాడు
కొంచెముగా ఎక్కువగా విత్తువాడు. మీరు 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 6, 7, 8, 9 వచనం చదవండి. తర్వాత వాల్యుబుల్ వర్డ్స్ ఆర్ దేర్. వాల్యుబుల్ వర్డ్స్ ఆర్ దేర్. ఇచ్చుట దశమ భాగము దేవుని సొమ్ము, ధారాళముగా ఆయనకిమ్ము. దీవించు నూరంతలుగా ఫలించే ద్రాక్షవల్లిగా. దశమ భాగము దేవుని సొమ్ము. లేవికాండం 27వ అధ్యాయం 30వ వచనంలో ఒక శాసనముగానే తండ్రి లిఖించబెట్టాడు. దట్ ఈస్ గాడ్స్ పవర్. దశమ భాగమును ఇవ్వాల్సిందే. ఆలోచించవలసిన అవసరం లేదు, దానికి డిబేట్స్ కూడా ఎక్కర్లేదు. సమస్తమును మనకు అనుగ్రహించి దీవించి అందుకే చూస్తున్నాడు. ఆ తర్వాత 5వ వచనము 6వ వచనం చదువుదాం. కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గురించి మాట్లాడుచుండగా ఆయన, ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పెను. ఇక్కడ ఇంకా జాగ్రత్తగా ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభువు అనగా అదృశ్య దేవుని స్వరూపము. నేనైతే అదే అనుకుంటాను బ్రాకెట్లో. వెంటనే యేసయ్య అంటే తోట అదృశ్య దేవుని స్వరూపము. అది మనం అనుకోం కనుకనే యేసయ్య అంటే చాలా తేలిగ్గా తీసేసుకుంటున్నాం. నేనైతే ఎప్పుడు అదే అనుకుంటున్నాను. జీసస్ అన్న వెంటనే అదృశ్య దేవుని స్వరూపము. అందుకే 2వ యోహాను పత్రిక 7వ వచనంలో అదే మాట ఉంటుంది. సరే, ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు అనగా యెరూషలేము దేవాలయం ముందు ఉన్నాడు. ఎక్కడున్నాడండి? యెరూషలేము దేవాలయం ముందు ఉన్నాడు. ఈ యెరూషలేము దేవాలయమును కింగ్ సాల్మన్ మహావైభవంగా కట్టాడు. మొదటి రాజుల గ్రంథము 6, 7, 8, 9 అధ్యాయాల్లో ఉంటుంది. మొదటి రాజుల గ్రంథము 6, 7, 8, 9 అధ్యాయాల్లో ఉంటుంది. ఎవరు కట్టారండి? కింగ్ సాల్మన్. ఆ రోజులలో ప్రపంచములోనే వింత అయిన కట్టడం అంటూ ఉన్నది అంటే దేవదేవుని యొక్క ఆలయము. అంత వైభవంగా అందులో ఉన్న బంగారము కొలతలు వేయలేము, తూయలేము, ఎత్తడి లెక్కకు రాదు. ఎత్తడి సముద్రమును చేయుట కొరకు హీరాము అని రాజుల్లో ఉంటుంది, హూరాము అని దినవృత్తాంతంలో ఉంటుంది. పేరొకటే. అతను సిరియా నుంచి రప్పించి ఎత్తడి సముద్రాన్ని ఏర్పాటు చేశాడు. అదే పరలోకంలో కనపడే స్ఫటిక సముద్రము. అంత వైభవంగా 2 పెద్ద స్తంభాలను కట్టాడు. ఒకదాని పేరు అబియా అని, ఇంకొక దాని పేరు బోయజ్ అని పెట్టాడు. అబియా అనగా సుస్థిరమని, బోయజ్ అనగా బలవంతుడు అని. అంతేకాని మనుషుల పేర్లు అనుకునేరు. ఏమండి? మనుషుల పేర్లు కాదు అది. చెప్పండి. అబియా అనగా సుస్థిరము, స్థిరమని, బోయజ్ అనగా బలవంతుడు అని. 2 స్తంభాలు కట్టాడు. ఎవరు చెప్పరేమండి? కింగ్ సాల్మన్.
ఆ రోజులలో ఆ దేవాలయాన్ని చూడడానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో ఉన్న రాణులు రాజులు చూసి తరించిపోయేవారు. మనకి ఏదైనా అందుబాటులోకి వస్తే లెక్క చేయం. ఆ దేవాలయములో రిచువల్స్ అంటారు, అనగా అర్థం ఏంటంటే, రిచువల్స్ అంటే తంతు జరిగించడం తప్ప, ఆచార వ్యవహారాలు తప్ప యథార్థతను ఎప్పుడో వదిలివేశారు. యథార్థతను ఈనాడు మనం అంతే కదా. 1 కోటి రూపాయలు చర్చి కట్టుకొనియండి, బయట చెప్పుకుంటూ ఉంటాం మా చర్చి 1 కోటి రూపాయలని, అంతే. యథార్థత వదిలివేశారు. అంతఃకరణ శుద్ధిగా తొమ్మిదవ అధ్యాయము మొదటి రాజులు 6, 7, 8 వచనాలు. అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏ మాత్రమైనను నన్ను వెంబడించడం మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయక వారిని నిర్మూలన చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసెదను. ఇశ్రాయేలీయులు సర్వ జనములలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడదురు. చూడండి, ఆ ఆలయమునకు తండ్రి ఇచ్చినటువంటి మాటలు జాగ్రత్తగా మరి ఒక మారు మీరు తర్వాత అయినా చదవండి. హేళనగా చేసుకోకండి. వెన్ యు ఆర్ అప్రోచింగ్ ది గాడ్, వెన్ యు ఆర్ ఎంటర్ ఇన్ టు ది గాడ్స్ ప్రెసెన్స్, ఆలయంలోనికి రావడం అనగా భయభక్తులు కలిగి ఉండాలి. ఇది తిరణాలకి ఎగ్జిబిషన్ హాల్ కాదు ఇది. అందుకే ప్రసంగి గ్రంథం 5 అధ్యాయం 1-2 వచనాల్లో నీ ఆలయంలో నీ ప్రవర్తన జాగ్రత్త. వైల్ రీడింగ్ ది బైబిల్, వైల్ సింగింగ్ ఏ సాంగ్, వైల్ ప్రేయింగ్ అన్ టు ది లార్డ్, యూ షుడ్ హ్యావ్ ఎ ఫియర్. చక్కగా కట్టారు, నాకు సంతోషం అంటాల దేవుడు. దీనిని ఏ విధంగా మీరు భయభక్తులతో ముందుకు సాగాలో చెప్పాడు. ఆ తర్వాత రాజులు వచ్చారు. కింగ్ సాల్మన్ తర్వాత ఎంతమంది రాజులు వచ్చారు? 20 మంది యూదుల రాజులు వచ్చారు. ఇజ్రాయేల్ వదిలిపెట్టండి, ఇజ్రాయేలీల పైన ఉన్నారు, వాళ్ళు దూడలు చేసుకొని మొక్కుకున్నారు, వాళ్ళ గురించి మాట్లాడట్లా. ఎప్పుడైనా వచ్చారో రాలేదో నాకు కూడా తెలియదు, నేను చూడాలి ఒకసారి మళ్ళీ భూతద్దం పెట్టి. ఎందుకంటే మనోళ్ళకి అక్కడనే ఉన్నాయి కదండి. బేతేలులో ఒక మంచి దూడ, దానిలో ఒక మంచి దూడ, ఓహోహోహో 850 యాజకులు, అడుగు తిప్పితే పెద్ద పెద్ద వైభవంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంది. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసి కొనవలెను. చూడండి, రాజు రాజ్యానికి వచ్చిన తర్వాత ఆయన చేయవలసింది ఏమిటనుకుంటున్నారు? ఒక ప్రతిని, ఈ రోజులలో మనము ఒక జిరాక్స్ కాపీ అంటామేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ షుడ్ హ్యావ్ ద హెవెన్లీ కాన్స్టిట్యూషన్. మీరే భూతద్దం పెట్టి చదవని తర్వాత ఏ రాజు దగ్గరైనా ప్రతి ఉందేమో విచారము. అక్కడ దాకెందుకు, మన దగ్గరనే తీసుకుందాం. ఎంతమంది పవిత్ర గ్రంథాన్ని
ఎంత అందుబాటులో దగ్గరలో పెట్టుకొని ప్రతినిత్యం తిరిగేస్తున్నారు చెప్పండి. 1517లో మార్టిన్ లూథర్ తన జీవితాన్ని సైతం రంగరించి పక్కకు పారేసి తయారు చేసి మనకు అనుగ్రహించినటువంటి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామండి? హౌ మచ్ ఇంపార్టెన్స్ వీఆర్ గివింగ్ చెప్పండి. మనమేం ప్రతులు రాసుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నదాన్ని చదవడమే కష్టంగా ఉంటే ఆ తర్వాత వచ్చినటువంటి రాజులు 20 మంది, వాళ్ళ గొడవలే వాళ్ళకు సరిపోయినాయి. వాళ్ళ పవర్ ఏ విధంగా సెక్యూర్ చేసుకోవాలనే సరిపోయింది. ప్రజలను, దేవుని యొక్క కార్యములను, పరిశుద్ధ ఆలయం యొక్క మెయింటెనెన్స్ను అన్ని వదిలేశారు. యోషియా రాజు కాలంలో మీకు తెలుసు, నేను చెప్పను ఎక్కువ దూరము అని, ఆలయాన్ని శుద్ధీకరించమని ఆజ్ఞ పాసాన్ చేశాడట యోషియా. కొంచెం క్లీన్ చేయండి అయ్యా ఆలయాన్ని. అక్కడికి వచ్చింది పరిస్థితి. ఏ ఆలయం అది? వైభవంగా చెప్పుకోవడం. ఇదే హిజ్కియా జబ్బున పడ్డాడు, రాచపుండు, క్యాన్సర్ వచ్చింది. యెషయా వచ్చాడు, బాగు చేశాడు. నీకేం పర్వాలేదు, 15 years లైఫ్ వచ్చేసింది అనేసరికి లేచాడు, దులుపుకున్నాడు. ఇక నా అంత శక్తివంతుడు లేడని బలదాను కుమారుడైన మెరోదకు బలదాను బబులోను నుండి కానుకలు పంపిస్తే ఆ వచ్చిన వానికి పరిశుద్ధాలయం అంతా తిప్పి వైభవాన్ని చూపిస్తున్నాడు. చూడు మా ఆలయం చూడు. కానీ ఆ తండ్రి నాకు ఇచ్చిన రక్షణను గురించి ఎక్కడ కూడా చెప్పరేమండి, ఒక్క ముక్క కూడా. ఉదయాన్నే లేచి నేను బ్రతికి ఉన్నానని ఒక ప్రార్థన చేస్తున్నారా? మై లార్డ్, యు హావ్ గివెన్ మీ లైఫ్. నేను ఒక పేపర్ క్లిప్పింగ్ చెప్తున్నాను. నిన్నగాక మొన్న ఒక యంగ్ డాక్టర్ హ్యావింగ్ 40 years, హీజ్ ఏ సర్జన్, హార్ట్ సర్జన్, గుండె నిపుణుల సర్జన్ ఏమంటారండి, కార్డియాలజిస్ట్. అతను ఆపరేషన్ చేస్తున్నాడు, రౌండ్స్ వేస్తూనే కుప్పకూలి చనిపోయాడు. కార్డియాలజిస్ట్ అని తెలియదా? తెలుసు. అంటే అంత సడన్ గా అతనికి కూడా తెలియకుండా కమ్ముకొచ్చినటువంటి మరణం అది. ఎప్పుడు ఏమవుతుందో అంతలో కనపడి అంతలో లైఫ్ మంది. కానీ ఎంత పట్టింపు లేని మాటలు, ఎంత విర్రవీగుడుతనము, ఎంత వద్దులేండి. అప్పుడు ఈ ఆలయాన్ని, ఇప్పుడు యేసయ్య చెప్పే ఆలయము ఎంతమందికి అర్థమైందో, ఇక్కడ యేసయ్య చెప్తున్నటువంటి 21 Luka 21:5-6 వచనాల్లో చెప్పబడే ఈ ఆలయము కింగ్ సాల్మన్ కట్టిన ఆలయము కాదు. అర్థమైందా? మీకు తెలుసా? గుర్తుందా అందరికీ? గుర్తుంటే చేయలేపండి, గుర్తు లేకపోతే నేర్చుకోండి. ఇక వీరు గుర్తుంది. ఎప్పుడైతే మర్చిపోయామో, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైతే మనం దేవునికి దూరంగా ఉంటామో తండ్రి చుబుకమును తీసుకుంటాడు, చీపిరి పుల్లని తీసుకుంటాడు ముందు, ఆ తర్వాత హంటర్ని తీసుకుంటాడు. కొట్టి పారేశాడు 607లో నెబుకద్నెజర్ 2 వచ్చి. సమూలంగా నేలమట్టం అయిపోయింది. మీకు ఒక విషయం చెప్తాను, ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత కట్టబడిన ఆలయంలో అసలు మందసములు అవి లేవు. ఆలయం పూర్తిగా 607లో నాశనం అయిపోయింది. ఆ తర్వాత జెరుబ్బాబెలు, యెహోషువ, హగ్గై, జకర్యాలు నలుగురు లేచి 21 years 21 సంవత్సరములు పాటుబడి
ఆలయాన్ని కట్టారు కోరేష్ కాలంలో. ఆ ఆలయం గురించి ఇప్పుడు యేసయ్య ఇక్కడ చెప్తున్నాడు. అంత అందముగా పెయింట్స్ చేస్తున్నటువంటి ఆలయంని మీరు చూస్తున్నారే, ఇది రాతి మీద రాతి నిలవకుండా కూల్చగొట్టే దినములు వచ్చుతున్నవే అన్నాడు. ఎందుకు తెలుసా? అలనాడు స్థితి అదే, యేసయ్య ఉన్నప్పుడు స్థితి అదే. పెద్ద పెద్ద అంగీలు వేసుకున్నారు, ధర్మశాస్త్ర స్కాలర్స్ అన్నారు, వేద పండితులు అన్నారు, ఏమన్నారు మీకు తెలుసు. యోహాను సువార్త 2వ అధ్యాయము 19-20 వచనాలు. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిదే. చాలండి, 46 years నుంచి ట్రిమ్ చేస్తున్నారు. కానీ 46 సంవత్సరాలు కట్టడం కాదు, 21 yearsకే కంప్లీట్ చేశారు. ఆ తర్వాత నుంచి దానికి హేరోదు రాజు వచ్చి యూదుల ప్రాపకం కోసము నటిస్తున్నాడు. ఇక అది యేసయ్య అన్నది. ఇప్పుడు మీకు అర్థమైందండి, యేసయ్య కూలగొడతానన్న ఆలయము సొలొమోను కట్టింది కాదు, రెండవసారి కట్టబడింది కూడా యేసయ్య చెప్పిన మాటలు. క్రీస్తు శకము 70+ or 79 or 78లో టైటస్ అనే రాజు వచ్చి, మహాచక్రవర్తి రోమన్ ఎంపరర్ వచ్చి సమూలంగా నాశనం చేసి పారేశాడు, కూల్చేశాడు. ఇప్పటికీ ఆలయము లేదు, ఇప్పటికి ఆలయము లేదు. క్రీస్తు శకము 70లోనే లేని ఆలయము నేటి వరకు లేదు. దాదాపు 2000 years అని చెప్పొచ్చు. But they are having full faith and confidence that church will be constructed. Hallelujah. ఎందుకనగా లేఖనములలో కట్టబడుతుందని ఉంది కనుక వారు నమ్మకంతో ఉన్నారు. ఈనాడు మనము కూడా తండ్రి మనకిచ్చినటువంటి ఈ పరిశుద్ధాలయమును పాప భీతితో, మనకున్న స్థితితో ప్రభు పాదం చెంతకు వచ్చి కొనియాడి ప్రార్థించి దీవెనలు పొందుకోవాలి. ఎడమెంట్ నేచర్తో ఎక్కడెక్కడో తిరుగుతాం కానీ గుడికి రాబుద్ది కాదు, ఏవేవో వింటాము కానీ వాక్యం వినబుద్ధి కాదు. ఈ వాక్యమును యాకోబుకు అనుగ్రహించిన దేవా అని పాట రాసింది ఎవరు చెప్పండి? కీర్తన. కీర్తనలో ఉన్నది కదండి, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఉండ లేదనిదే ఉనికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. చెప్పండి ఎవరు? నెక్స్ట్ వీక్ అయినా చెప్పండి, హోంవర్క్. కనుక దేవుని ఆలయమును మీరు అలక్ష్యం చేయకండి. ప్రతి వారం 39
పుస్తకాలలో ఇదే పాట పాడుకుంటూ ముందుకు వచ్చాం, ఇదే కీర్తన పాడుతూ ముందుకు వచ్చాం. దేవుని యొక్క ప్రసన్నతను నిర్లక్ష్యం చేయకండి. అందుకే ఒక మాట అన్నాడు కదండి, లూకాసు వార్త 19వ అధ్యాయము 42-43 వచనాల్లో ఏమన్నాడు? ప్రభువు దర్శించిన కాలమును నీవు ఎరుగకుంటివి కనుక. వన్ డే యు విల్ బి నోన్ ద సిచ్యువేషన్. ఎంత పోగొట్టుకున్నావో నీకు అర్థమవుతుంది. నువ్వు రావటం లేదు మంచిదే, గుడికి రావడం లేదు మంచిదే, కానీ నువ్వు పోగొట్టుకుంటున్నావు, బ్లెస్సింగ్స్ పోగొట్టుకుంటున్నావు. టన్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ తండ్రి ఇవ్వబోతున్నాడు. ఏమి సాధిద్దామని పోగొట్టుకుంటున్నాం? అందుకు పరిశుద్ధాలయం గురించినటువంటి వివరణ మనకు కనపడిపోయింది. ఆ తర్వాత చూడండి 21వ అధ్యాయము 20వ వచనం చదువుతారా? యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనం సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను. చాలు, మరొక మారు చదవండి. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. చాలండి. ఇది ఒక కీ. దండ్ల చేత చుట్టబడింది అంటే నాశనము బహు సమీపముగా ఉన్నది. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 1-2 వచనాలలో, మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. చాలు. వన్ డే ఇస్ కమింగ్. లోపల ఉన్నవాడని వదిలిపెట్టన్నాడు. చూడండి, లోపల ఉన్నవాళ్ళు శ్రేష్ఠులు. ఆలయంలో ఉన్న వారికి శిక్షా విధి ఉండదు. బయట జనాంగం ఉంటుంది, బయట తిరుగుతుంటారు. అక్కడ 42 నెలలు అని కూడా మనకు ఒక కీ ఇచ్చాడు. ఇది అంచెవారములో క్యాలిక్యులేషన్స్ నేను ప్రకటన గ్రంథంలో చెప్తాను కనుక ఇక్కడనే చెప్పేస్తున్నాడు 20వ వచనంలో, దండు చేత యెరూషలేము పట్టణము తొక్కబడుతుంది అంటే గమనించండి, మీ పరిస్థితి బహు వీక్గా ఉంది అని. 19వ అధ్యాయంలోనే చెప్పాడు, ప్రభు దర్శించిన కాలములో నీవు పట్టించుకోలేదు. 20లో చెప్పాడు, 21లోకి వచ్చి ఇదిగో మీరు ఆలయాన్ని చూస్తూ మురుస్తూ కూర్చున్నారు, ఆలయం కూలిపోతుందని చెప్పాడు. ఆ తర్వాత ఇదే యెరూషలేమును దండ చేత చుట్టబడుతుంది, లోన ఉన్నవారు ఓకే, బయట ఉన్నవారు పరిస్థితి ఏమిటో ఆలోచించమని చెప్పాడు. కనుక ఆలయంలో వచ్చి కూర్చోండి, ప్రతి ఆదివారం ఆలయంలో వచ్చి కూర్చోండి, ఆలయంలో వచ్చి కూర్చోండి. ఎందుకు పోగొట్టుకుంటారు? ఎందుకంటే ద పవర్ విల్ బి గివ్ యూ ఎ షెల్టర్. ఏ చీడ ఏ పీడ అక్కడి నుంచి దాటి లోపల రాలేదు. అట్లా అంటే షాక్ వస్తుంటుంది తెలుసా. ట్రై చేస్తాయి, కొన్ని ఉన్నాయి బయటనే ఉన్నాయి, కొన్ని పిల్లదేయాలి. ఇట్లా అంటే షాక్ వస్తుంది, అందుకే బయట నిలబడి ఉంటారు. రారా బయటకు వచ్చాయి, ఇంకేం కూర్చుంటారా? బయటికి పోతే వాడుకుంటాయి, లోపలికి మాత్రం రాలేవు. ఎందుకని? లోపల తేజో మహిమ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏముంది చెప్పాలి మీరు అందరూ? తేజో మహిమ ఉంది. ఇక 22వ అధ్యాయంలోనికి వస్తున్నాను. ఇంకొక మాట చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. 21:37లో ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ చూడండి, ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్ తండ్రి బోధించడము,
సాయంత్రము ప్రార్థించడము. దేవుని ప్రతిరూపమైన యేసయ్య, అది ఆయన వాడుక. ఏంటండి అది? చెప్పాలందరూ. వాడుక. వాడుక. మార్కు సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుంది? ఆయన అక్కడి నుండి లేచి యూదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికి వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన వద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. చూశారా? బోధించడం అనేది వాడుక. వాడుక చొప్పున బోధిస్తాడు, వాడుక చొప్పున ప్రార్థిస్తాడు. ఇక్కడనే 22:39 ఉంటుంది. ఒకసారి చదవండి. 22:39. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. చూశారా? ఎప్పుడైతే గురువు గారు, తండ్రి, రక్షకుడు ముందుకు వెళుతున్నాడో వెనక శిష్యులు కూడా వస్తున్నారు. అందుకే నేను అంటాను, ఎప్పుడు లీడర్ పర్ఫెక్ట్ గా ఉంటే చాలు, ఆ గొర్రెలన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటాయి. వాడుక చొప్పున ప్రార్థించుట, వాడుక చొప్పున బోధించుట. లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనము. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములలోనికి వెళ్ళి చదువుటకై నిలబడెను. యేసయ్యే అనగా మళ్ళీ బ్రాకెట్లో ఎవరండి? దేవుని స్వరూపమే సమాజ మందిరంలోనికి వెడుతున్నాడు, సినగోగులోనికి వెడుతున్నాడు. వెళ్ళి చదవడానికి కూడా ముందుకు వస్తున్నాడు. మన దగ్గర రావడమే కష్టంగా ఉంది, చదవడం ఎక్కడిది? ఇవన్నీ మనం నేర్చుకోవాలి. అందుకు తన వాడుక చొప్పున సమాజ మందిరములలోనికి వెళ్ళి చదవడము, తన వాడుక చొప్పున సాయంకాల సమయములలో ఎక్కడికి? సియోను కొండకు వెళ్ళి ప్రార్థించడము, తన వాడుక చొప్పున బోధించడము, తన వాడుక చొప్పున ఆ ప్రార్థన కూడా మామూలుగా కాదండి, వేదనతోనూ రోదనతోనూ అని ఉంటుంది కదా హెబ్రీ 5:7. మనం అంత బాధపడనవసరం లేదు. అంత ఏడ్చి గోడకేసి కొట్టుకుని ప్రార్థన చేసే అవసరత లేదు. కనీసం చేస్తే చాలు, నేను వింటానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన వాడికేమిటి? హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అది చదవండి. అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. మన వాడుకలు ఇవి. ఇంకా యాడ్ చేయొచ్చు. పాపం ఎందుకో హోషే ఎక్కడికి ఆగాడు. 6వ వచనంలో అంటాడు, నా జనులు దేవుని నా జ్ఞానమును వదిలివేశారని చెప్పి కూడా అంటాడు. అసలు 4వ అధ్యాయంతో చదివితే మనం పిచ్చోళం అయిపోతాం. మన వాడుకలన్నీ వేరు. అక్కడికి ఆయన ఏదో అబద్ధ సాక్ష్యాలు ఏవేవో చెప్పి ఆగిపోయాడు. ఇంకా మనలో చాలా కలిపొచ్చు అందులో. ఏది సామెతల గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం కూడా కలపొచ్చు. ఒకసారి చదువుతారు అది కూడా. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. అంటే వీళ్ళు కూడా అదే వాడుకలు. త్రాగడం వాడుకము. సాయంత్రం నాకు పడకపోతే, మీరు విన్నారు లేదో అన్నా, నాకు ఎన్వి లేకపోతే అసలు
మీరు విన్నారో లేదో. ఇది వాడుక. మన వాడుకలు ఇవి. ఫుల్గా 4 బాయిలు లేపి డైజిన్ టాబ్లెట్లు, వాము వెతుకుంటుంటాం, సోడాలు, స్వీట్ పాన్లు, ఇవి మన వాడుకలు. హల్లెలూయా. 23వ అధ్యాయంలోకి వస్తున్నానండి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ తండ్రి ప్రార్థన చేస్తుంటేనే అరెస్ట్ చేశారు. ప్రార్థన చేస్తుంటే అరెస్ట్ చేశారు. మొట్టమొదట అన్న దగ్గర తీసుకెళ్లారు. ఆ తర్వాత కైఫాస్, ఆ తర్వాత పిలాతు, ఆ తర్వాత హేరోదు, మళ్ళీ పిలాతు దగ్గర తెచ్చారు. తిప్పారు. అబద్ధ సాక్ష్యాలు నిలబెట్టారు. మీకు అవన్నీ తెలుసు, ఎందుకంటే గుడ్ ఫ్రైడే నాడు ఇక్కడనే నేను పీఠిక ప్రసంగంలో చెప్పాను. నాకు అన్నిటికంటే వేదనకరమైన, విచారకరమైన మాటలు ఏమిటంటే వీడు అని సంబోధించడం మొదలుపెట్టారు. వీడు, బాగా చదవండి మీరు. వీడు ఏం చేశాడని చెప్పి వీడు వీడు అన్నారండి. పోనీ యేసయ్యగో ఎవరినైనా ఇలా అన్నారన్నా వీడు అన్నది? లేదా ఎవరినైనా హట్ చేశాడని వీడు అన్నారా? ఎందుకు వీడు అంటున్నారు? వీడు అనుభవిస్తారండి. ఇక్కడ తోడు ఎండు కాదు. ఏదో ఉందిగా మన తెలుగు నానుడి ముందు ఉంది అని, ఏదో క్రోకడైల్ ఫెస్టివల్ ఏదో అంటారుగా. అప్పుడే ఏమైందండి, మొసళ్ళకు దొరికితే మనం కనపడమేమో కానీ అసలు అందులోకి పోతున్నాం. ఆ ఫెస్టివల్ ఇంకా బాగుంటుంది. యెషయా గ్రంథం 66:24 వచనంలో, మార్కు సువార్త 9:49 వచనంలో అక్కడికి వెడతారు. మత్తయి సువార్త 25th చాప్టర్ 41 verseలో అక్కడికి వెడతారు. ఆ ఫెస్టివల్ ఇంకా బాగుంటుంది. అప్పుడు సిలువ శిక్షని విధించి, నాకు ఇది చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకనగా సిలువ శిక్షను విధించి కొరడాలతో కొడుతూ యేసయ్య డ్రెస్సులన్నింటినీ మార్చేసి గొల్గతాకు తీసుకొని పోతున్నప్పుడు 27వ వచనంలో, గొప్ప జన సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. ఇది రియల్లీ. ఇంకొక మాట అన్నాడు, ఇదిగో గొడ్రాండును కన్నని గర్భములను పాలియని స్థనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అనగా వేరే క్లియర్గా, నేను సిలువలో వ్రేలాడుతూ సిలువను మోస్తూ వెళుతున్నాను. అమ్మ, ఓ అయ్యా, ఓ స్త్రీలారా, ముందు మీ గురించి మీ పిల్లల గురించి అడవండి. ఈనాడు మీరు ఏ పేపర్ చూసినా తల్లి తన పిల్లలకు విషమిచ్చి చంపి ఆమె చచ్చిపోయిందని. పిల్లల విషయంలో కూడా ఎంత రాటన్ పీపుల్గా తయారయ్యారు చూడండి. పిల్లలను, గర్భఫలమును, వారి గురించి అడవండి. మీరు ముందు మీకు ఇచ్చిన పిల్లల భవిష్యత్తు గురించి అడవండి.
ఒక దినం వస్తుంది ఆ రోజు అసలు పిల్లలు లేకపోతేనే బాగు, ఎందుకంటే పిల్లలే లేరు కదా, ఇక గొడవే లేదు. ఈనాడు జనరేషన్స్ నాశనం అవ్వడానికి కారణం ఏమిటి? నేను అనేక మార్లు ఇక్కడనే చెప్పాను. ఈనాడు పెద్ద పెద్ద ఏ క్లాస్ సిటీస్లో చైన్ స్నాచర్స్, రేప్ కేసులు, మర్డర్స్ అన్నీ ఎవరనుకుంటున్నారు? యవనస్తులు. దానికి కారణము మీరు దూరంగా జీవిస్తున్నారు కనుక ముందు మీరు ఏడవండి. సియోను కుమారి ప్రాకారమా, రేయి మొదటి జామున నీ రెండు చేతులు పైకెత్తి నీ కంటి పాపలను విశ్రమింప నీయక ప్రార్థన చేయమని చెప్పాడు కదా. విలాప వాక్యంలో 2:18-19 ఇర్మియా గ్రంథము 9:20 కూడా, ఇదిగో కిటికీలలో గుండా మరణం ఎక్కి వచ్చుచున్నది. మీ పిల్లలకు ప్రార్థన నేర్పండి, మీరు ప్రార్థించండి. ఫస్ట్ యు ప్రే అండ్ లెర్న్ దెమ్ హౌ టు ప్లే. చిన్న ప్రార్థన నేర్పండి, తప్పేముంది? చిన్న ప్రార్థన పిల్లలకి పడుకునే ముందు. ముప్పై వచనం చూడండి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పు సాగుదురు. వారు పశ్చిమ్రానికే ఈలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురు అని చెప్పాను. ఈనాడు చూడండి, మనము ఈ విధంగా కూర్చొని వినటానికి ఏ ఆంక్షలు లేవు, ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఒక దినము అసలు మీరు గుడికి వెళ్ళడానికి వీల్లేదు, చదవడానికి వీల్లేదు, ప్రార్థించడానికి వీల్లేదనే రోజు వచ్చినప్పుడు అసలు మనం వస్తామా? సరే, అలా ఉంచుదాం. అసలు నీవు తేరుకునే సంభవాలు జరగబోతున్నాయి, శ్రమలు రాబోతున్నాయి. ఒకవైపు ఏదో మిడతలట, మరి ఒక వైపు ఏదో సింహపు తలలు కలిగినటువంటి ఇంకొక ఏవో జీవులట, ఏంటేంటో రాబోతున్నాయి. వాటి గురించి ఆలోచిస్తామా? మోకాళ్ళని ప్రార్థన చేస్తామా? ఇప్పుడే చేసేటట్లేం. ప్రకటన గ్రంథము 6:15-16 చూస్తారా? భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుపు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఈ మాటనే ఇక్కడ యేసయ్య అన్నది. ఒక రోజు వస్తుంది, నన్ను చూస్తే మీరు తట్టుకోలేరు. ఎంత ముందుగా చెప్పాడండి! క్రీస్తు శకము 33:30లోనే చెప్పేశాడు, తట్టుకోలేరు. ఎండ్ని చెప్పాడు తండ్రి. ఇవే మాటలు ప్రసంగి కూడా 12వ అధ్యాయంలో 3, 4, 5 వచనాల్లో చెప్పాడు, బలిష్ఠులు వంగుదురు అని. మనం ఏం చేసాం? బలిష్ఠులు అంటే కోడి కాళ్ళు, మేక కాళ్ళు మంచిగా ఉంటాయని చెప్పుకుంటున్నాం. బలిష్ఠులు అంటే కోడి కాళ్ళ? కోడి కాళ్ళకి బైబిల్కి ఏం సంబంధం అండి? బలిష్ఠులు వంగుదురు. గమన్ పీపుల్ విల్ kneel down before Lord. ఫిలిప్పీ పత్రిక 2:11 లేదా ప్రతి మోకాలు వంగాల్సిందే. రోమీలు రాసిన పత్రిక 14:11 లేదా ప్రతి మోకాలు వంగాల్సిందే. అవి వదిలేసి కోడికాళ్ళు, మేకకాళ్ళు
పాయలు, పర్వతములతోనూ కొండలతోనూ చెప్పే దినాలు వస్తున్నాయి. ఎండిన స్థితి రాబోతుంది. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు నీవు రక్షించబడతావు. అప్పుడు నీ వైపు తండ్రి చూస్తాడు. ఇప్పుడేమో చూడవు. 2వ తెస్సలోనికలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమనున్నది? ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయును. చూశారా? లోబడని వారికి ఏమొస్తుంది చెప్పరేమండి? లోబడని వారికి ఏమొస్తుంది? మరి లోబడిన వారికి ఏమొస్తుంది? చదవండి, కంటిన్యూ. మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించిన దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది వాగ్దానము, ఇది వాగ్దానము. అసలు మనం సీరియస్ గా ఏది తీసుకోవట్లేదండి. ఒక మాట చెప్తున్నాను, ఒక మాటలో చెప్తున్నాను. ఏది కూడా అలవోకగా వింటున్నాం, వదిలేస్తున్నాం. సీరియస్ గా తీసుకోండి. ప్రతి వచనాన్ని సీరియస్ గా తీసుకోండి. మారడానికి తండ్రి చూసుకుంటాడు. ముందు సీరియస్ గా తీసుకోండి. ఇవి సీరియస్ గా తీసుకోకుండా బలిష్ఠులు వంగుతారంటే కోడితాళ్ళు అని చెప్పే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు చెప్పండి, ఏమండి ప్రసంగి అనే జ్ఞాని కోడి తొడల గురించి రాస్తాడా? కిటికీలలో గుండా చూడువారు కానరాకరే ఉండ అంటే కళ్ళకట్ట కెటరాక్ట్ వచ్చిందట. అదొక పెద్ద జ్ఞానమా? 50 ఏళ్ళు దాటితే ఉడికన కటరాక్ట్ వస్తుంది. మరి మోషకి రాలేదే? ఏమిటో మరి వాటికి మనము అలవోకగా ఇంటి కావలి వారు వణుకుదురంటే చేతులట. మరి ఎందుకు వణుకుతావో నాకు తెలియదు. ప్రియులారా, పశ్చిమ రానికే ఈలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో అని. ఏమి చేయుదురో క్వశ్చన్ మార్క్. అది మీరే ఆలోచించుకోండి. ఎప్పటికీ గుడ్ ఫ్రైడే నాడు మనము నల్లని ప్యాంటు నల్లని షర్టు కట్టుకొని వచ్చి ఈస్టర్ నాడు తెల్ల షర్టు తెల్ల ప్యాంటు వేసుకొని రావడం కాదు. మారు మనసు పొందాలి, తెలుసుకోవాలి. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువుల వారిని సిలువ వేయడము, ఆయన రమారమి ఉదయకాలమున 9 గంటలకి సిలువలో వేలాడము, మధ్యాహ్నము లేక సాయంకాలము 3 గంటలకు తండ్రి మన కొరకై తన ఆత్మను దేవదేవునికి అప్పగించి, అది కూడా ఒక మంచి మెసేజ్ ఎప్పుడైనా చెప్తాను, మనకు రక్షణను అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు జరిగిన సంభవాలను మనం 4 సువార్తలలో చదివాం కానీ పట్టించుకోం. యేసయ్య చనిపోతే బండలు ఎందుకు బద్దలైనాయండి? యేసయ్య చనిపోతే ఆ పరిశుద్ధాలయ తేర నడుమికి ఎందుకు చినిగిందండి? యేసయ్య చనిపోతే సూర్య చంద్ర నక్షత్రములు ఎందుకు వణికి అటు ఇటు గలిబిలైనాయండి? చెప్పండి. సమాధులు ఎందుకు తెరవబడ్డాయండి? చెప్పండి. ఆయన ఎవరు? మానవుడు అనుకుంటున్నారేమో. వీటిని కూడా సీరియస్ గా తీసుకోరు ఎందుకండి? సీరియస్ గా తీసుకోండి. ఎంఐ గ్రామస్తులతో చెప్పాడు కదా, ఆయన పేరు ఏదో క్లయోపా.
వారికి చెప్పాడు, మీరు తెలుసుకున్నారా అని చెప్పి మరీ వారితో ఎంత చక్కగా మాట్లాడుతాడో చూడండి. 24వ అధ్యాయము 27వ వచనం చూడండి. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములు అన్నిటిలో తన్ను కూర్చిన వచనములు భావము వారికి తెలిపాడు. మళ్ళీ పునరుద్ధానుడైనాక కూడా ఎంత శాంతమూర్తో చూడండి. అవసరమా? ఒక క్లయోపకు చెప్పాలా? ఒక బాటసారులకు చెప్పాలా? ఒక్క ఆత్మన రక్షించబడుతుందేమో అని తండ్రి యొక్క తపన. మనమేమో అటువైపే చూడడం మానేశాం. సమస్త బైబిల్ గ్రంథము, కానానికల్ బైబిల్ ఎవరి గురించి చెప్తుంది? యేసయ్య గురించి చెప్తుంది. చివరికి చూడండి 44వ వచనము, శిష్యులతో మాట్లాడిన మాటలు. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడి ఉన్నవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. చూడండి, 3 నంబర్ 1 ధర్మశాస్త్రము, నంబర్ 2 ప్రవక్తల గ్రంథాలు, నంబర్ 3 150 శామ్స్. ప్రవక్తల గ్రంథాలు అంటే అన్నీ వస్తాయండి. మళ్ళీ దీంట్లో వెతుకుతాం మనం, మనకు అది ఉంది. ఇవి వదిలిపెట్టారు ఏంటండి? రూతు ప్రవక్తల గ్రంథాల్లోకి వస్తుంది. ఎస్, రూతుని రాసింది ఎవరో కదా, సమూయేలే. ఈజ్ ఎ ప్రాఫెట్ అండ్ ఆల్సో జడ్జ్ అండ్ ఆల్సో హై ప్రీస్ట్. అన్నిటిలో నన్ను గురించి రాయబడి ఉన్నది. అన్నిటిలో 39 బుక్స్, స్కార్లెట్ థ్రెడ్ మూవ్ అవుతూనే ఉంది. 39 బుక్స్. అందుకే యేసయ్య ఎవరు చెప్పండి? ఓమ్ని పొటెంట్ గాడ్. ఓమ్ని పొటెంట్ గాడ్. ముందే చెప్పాను మీకు నేను. ఆయన మహత్తు గల మాట చేత సమస్తమును సృష్టించాడంటే ఓమ్ని పొటెంట్ గాడ్. ఎక్కడైనా కనపడగలడు. ఓమ్ని ప్రెసెంట్ గాడ్. త్రికాల జ్ఞాని. అందుకే యేసయ్యకు 7 కొమ్ములు 7 నేత్రములు. 7 కొమ్ములేమో పొటెన్షియాలిటీకి, 7 నేత్రాలు ఓమ్నిషియంట్కి సూచన. ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనంలో కనపడింది ఎవరో కాదు, ఈయనే. మార్కు సువార్త 4వ అధ్యాయం 27వ వచనంలో గాలిని సముద్రమును గద్దించింది ఎవరో కాదు, ఈయనే. గాలిని, ద ఓమ్నిషియంట్ గాడ్, ఓమ్ని పొటెంట్ గాడ్, సర్వశక్తి గల దేవుడని ఎల్ షద్దాయ్ అని ఎక్కడైతే 17th చాప్టర్లో అన్నాడు, ఆయనే ఇక్కడ గాలిని గద్దిస్తున్నాడు. సముద్రాన్ని ఎవరైనా గద్దిస్తారండి? అలల ముందు నిలబడి అలలారా ఆగండి అని అన్నాడు ఒకసారి, మనల్ని కూడా గుంజుకుపోతాయి. మత్తయి 14:25లో సముద్రం పైన నడిచాడు. ఎవరైతే నడుస్తారో చెప్పండి? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో అందరూ చూస్తుండగా ఆరోహణమై వెళ్ళిపోయాడు. దేవుడు కదా. రెండు 2000 దెయ్యాలు యేసయ్యను చూసి గడగడ 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 వణిక. ఎందుకని చెప్పండి? నీ పాపములు క్షమించబడి ఉన్నవని. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనములో, లూకా సువార్త 7వ అధ్యాయం 45, 46, 47 వచనాల్లో పాపములను క్షమించిందెవరు? క్షమించేదెవరు? యోహాను 10:28లో నీకు నేను నిత్య జీవం ఇస్తానంటున్నాడు. ఎలా ఇస్తాడు? ఎవరు ఇవ్వగలరు?
మనమేమో డిబేట్లు పెట్టుకుంటున్నామా? లోకము లేనప్పుడు నేను నీ యొద్ద ఉంటిని అని అన్నాడు యోహాను సువార్త 17:5. అంటే ఎప్పుడున్నాడు? ఓమ్ని ప్రెజెంట్ గాడ్, అప్పుడే ఉన్నాడు. ఆదికాండము 14:18-19 ఎల్షద్ మెల్కీసెదెకు ఎవరో కాదు, ఈ ప్రభువుల వారే. హల్లెలూయా. అప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు. అల్ఫాయు ఒమేగాను నేనే అన్నాడు కదా. సమరయ స్త్రీకి 5 భర్తలని ఎలా చెప్పగలిగాడు? ఓమ్నిషియంట్ గాడ్. వారి చరిత్ర చెప్పడం అంటే మాటలానండి. నతానియేలు, నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచితిని అన్నాడు కదా. యోహాను సువార్త 1:47, 48, 49 అక్కడో ఎక్కడో ఉన్న నతానియేలుని ఎప్పుడు చూశాడు యేసయ్య? చెప్పండి. ఆ మహాదేవుడు, ఆ రక్షకుడు, ఆ యేసయ్య 2 కొరింథీ పత్రిక 8:9 ఆయన మన కొరకే దిగివచ్చి ఎటువంటి జీవితాన్ని జీవించాడో మీకు తెలుసు. అందుకే మనం చాలా తక్కువగా అంచనా వేసుకుంటున్నాం. ఫిలిప్పీ పత్రిక 2:6-9 కూడా దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకునక ఆయనే దిగి వచ్చి దాసుని స్వరూపము దాల్చి శిలువలో వ్రేలాడి మన కొరకే మరణించి మన కళ్ళ ముందు బాహాటముగా ఈ అంధకార దుష్ట శక్తులన్నిటినీ బంధించిందెవరు? శిలువ రక్తము చేత. కొలసీ పత్రిక 2:15 లాస్ట్ 2 లైన్స్ అవుతే చాలు, లాస్ట్ 1 లైన్ తగిన చాలు. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. చూశారు, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. మీరు 1 చదువుతున్నారు, నేను 2 అంటున్నాను. సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి. హల్లెలూయా. సిలువ చేత జయోత్సవముతో వారిని, ఎవరిని బట్టి చెప్పాలి? ఎవరండి వారు? అందరూ చెప్పండి, ఎవరిని బట్టి? మనల్ని గలిబిలి చేస్తున్నటువంటి పిల్ల ఏంజల్స్, పడిపోయిన దూతలు, చీకటి శక్తులు. మరొకసారి చదవండి పాస్టర్ గారు. సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. అటువంటి తండ్రి అదే కంటిన్యూషన్ అంటాడు 16వ వచనంలో చూడండి. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయ్యకుడి. ఆగుదామండి. ఇంత గొప్పగా 2వ అధ్యాయం అంతా ఆయన ఎవరో కాదు, ఆయన మర్మమై ఉన్నాడు, ఆయన ఎవరో కాదు, దేవుని ప్రతిరూపమై ఉన్నాడు, ఆయన ఎవరో కాదు అని చెబితే, మనం తీరా ఇక్కడికి వచ్చేసరికి అమావాస్య, పౌర్ణమి, 15 రోజులు, ఏదో శుక్లపక్షమట, ఇంకేదో పక్షమట. ఆ తర్వాత బ్రదర్ పాని తినొచ్చా, తినకూడదా? ఉడుముని తినొచ్చా, తినకూడదా? కుక్కని తినొచ్చా? మీకు విషయం తెలుసా? భూటాన్కి పెడితే కుక్కనే వండి పెడతారు వాళ్ళు. భూటాను కుక్కల మాంసం అంటే ఇష్టం వాళ్ళకి. పొరపాటున వెళ్ళారు, తినాలి, లేకపోతే అంటారు వాళ్ళు. ఒకడు పిల్లులు, కుక్కలు, ఉడుములు. మనం ఏది తినాం?
ఒక మనుషుని తప్పని తింటాం, తెలవకపోతే అది కూడా తింటామేమో. ఈద్ అమీన్ తిన్నాడుగా, ఈద్ అమీన్ తిన్నాడుగా, లివర్స్ కందనకాయలట. అతని టేస్ట్ చూడండి, లివర్లట, మనిషి లివర్లు, మనిషి కందనకాయలు, ఇంకేవేవి ఉన్నాయి, పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. అవి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినేవాడట. నిజంగా ఆయన ఫోటో ఎప్పుడన్నా పెట్టిస్తాను పాస్టర్ గారి చేత, చూస్తే మనకి భయం కూడా వేస్తుంది. ప్రియులారా, మన తండ్రి చాలా అలవోకగా చదువుతున్నాం. ఓమ్ని పొటెంట్ గాడ్, ఓమ్ని ప్రెజెంట్ గాడ్, ఓమ్నిషియంట్ గాడ్. ఆయనే వాక్యం. నేను ప్రకటన గ్రంథంలో స్పష్టంగా చెప్తున్నాను, రేపు మంగళవారం ఇంకా చెప్పబోతున్నాను. సచ్ ఏ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ గాడ్ వీఆర్ హ్యావింగ్. నీ కొరకే ఒక్క దినాన్ని కూడా, ఒక గంటను కేటాయించగలిగినటువంటి యేసయ్యమనుకున్నాడు. ఇఫ్ యు ప్రే, నీ దగ్గరికి వస్తాడు, నీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడుతున్నాడు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, పొట్టి చెక్క ఇంటికి వెళ్ళాడు. యాయీరు కుమార్తె చనిపోయిందంటే ఎందుకు పోతాడండి? యాయీరు ఎవరు? అన్యుడు, అధిపతి, యూదుడు కాదు. ఎందుకు వెళ్ళాడు? ప్రేమ. యేసయ్యకి తన పరాని ఏమీ లేదు, మనకే ఉన్నాయి అన్ని. శతాధిపతి, yes I will come అంటున్నాడు. అడగాలనే కానీ ఏనాడు నేను రాను, నా వల్ల కాదు అని అన్నాడు తండ్రి. ఈనాడు ఇదే లూకాసు వార్త చూడండి. ఆ తర్వాత 47వ వచనం, 24-47లో, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. ఇది కావాలండి నాకు. ఇక్కడ ఎండ్ చేస్తాను నేను. మనం ఈ రెండింటిని ఒప్పుకోం, అన్ని వింటాం. మారు మనసు అనే మాట మనకి చాలా దూరంలో ఉంటది. మీరు ఎక్కడికన్నా వెళ్ళి మారు మనసు అని అడగండి, అదేంటని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. మారు మనస్సు, పాప క్షమాపణ ప్రకటించబడాలి సర్వ సృష్టికి. ఇప్పుడు 2025 8కి లాస్ట్ డే అనుకుంటే, ఇవాళ 8th month లాస్ట్ డే, రేపటి నుంచి 9th month. ఎవరు కూడా ప్రెసిడెంట్ కానీ పాస్టర్ గారికి కానీ ఒక పేరు ఇచ్చి నా మారు మనసు గురించి ప్రార్థించండి అన్న వాడిని ఇలా రారు. అదే యేసయ్యకి తెలుసు అది మాదేమిటో. తర్వాత పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే, చెప్పండి, ఈ సంగతులకు మీరే, ఇప్పుడు మనమే సాక్షులం. మారు మనసు పొందండి. చివరికి పగిలిన మాట అండి, చివరికి పలికిన మాట మారు మనసు పొందండి, ఇందుకు మీరే సాక్షులు అంటున్నాడు. ఎందుకండి సువార్తను మనం చదువుతున్నాము? మొట్టమొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు కూడా తండ్రి చెప్పింది ఒకటే ఒక మాట, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. 24 అధ్యాయాలు కావచ్చు, 28 అధ్యాయాలు కావచ్చు, 16 అధ్యాయాలు కావచ్చు, 21 అధ్యాయాలు కావచ్చు, ఏ అధ్యాయాలనే కానివ్వండి సువార్తలు, చివరికి మారు మనసు పొందండి. లూకా సువార్త 13వ అధ్యాయం 3వ వచనంలో ఏమనున్నది? అటువల్ల మీరు కూడా మారు మనసు పొందనట్లయితే వారి వల్లే మీరు కూడా నశించెదరు అన్నాడు. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. అంతే. దేర్ ఇస్ నో ఎగ్జంప్షన్ అట్ ఆల్. దేర్ ఇస్ నో ఎగ్జంప్షన్. తీర్పు సింహాసనం ముందు పోయి నిలబడినప్పుడు తండ్రి చూసేది ఒకటి, వెదర్ దిస్ పర్సన్ ఈజ్ హ్యావింగ్ మెటానోయా, మారు మనసు ఉందా లేదా, అంతే. ప్రతి సువార్తలో అదే చెప్తున్నాడు. సమయం అయిపోయింది, అందరం లేచి నిలబడదాం. ప్రియులారా, చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను,
ఒక్క విషయం ఆలోచించండి, మారు మనసు అనే మాట గురించి. మీ హృదయంలో రిజిస్టర్ చేసుకోండి ఈ మాటను, మారు మనస్సు. నెగ్లెక్ట్ చేశామా, ఎక్కడో కాదు ఇక్కడనే మనం అనుభవిస్తాం. నెగ్లెక్ట్ చేయకండి. మన పక్షాన ఎవరూ నిలబడరు ఒక్క యేసయ్య తప్ప. మన పక్షాన ఎవరూ నిలబడరు ఒక్క యేసయ్య తప్ప. మరలా చెప్తున్నాను, ఎవరూ నిలబడరు ఒక యేసయ్య తప్ప. ఈ రోజైనా ఇంత గొప్ప తండ్రి, ఓమ్ని పొటెంట్ గాడ్, ఓమ్ని ప్రెజెంట్ గాడ్, ఓమ్నిషియంట్ గాడ్ ఒకే ఒక పిలిపిస్తున్నాడు, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. మీ కొరకే, మీ పిల్లల కొరకే మీరు కన్నీరు కార్చండి, నేను చూసుకుంటాను. ఐఎమ్ హియర్. వారు అనుభవించారు, అనుభవిస్తున్నారు, మనం ఎందుకు అనుభవించాలి? తండ్రి మన పక్షాన ఉన్నాడు, యేసయ్య మన పక్షాన ఉన్నాడు. మనకు వచ్చిన పాట చూడండి. ఈ పాట అనేక మార్లు పాడాం, కానీ ఈరోజు ఇప్పుడు నేను పాడుతున్నప్పుడు మీ మనసులో అది మన కొరికే డాక్టర్ మాసులో మణి గారు రాశారేమో అని ఒక్కసారి ఆలోచిస్తూ పాడండి. నడిపించు నావా పాట పాడటం కంటే వినండి, పాట పాడకండి, స్టేన్సాస్ వినండి. నడిపించు నావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించు నావా. ఇక్కడ చూడండి మన లైఫ్ ఎలా ఉందో చెప్తున్నాడు. ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెల్లిమి. మారు మనసు లేకుండా, వితౌట్ అటెండింగ్ టు ది చర్చ్, వితౌట్ ప్రేయింగ్, వితౌట్ హ్యావింగ్ నో ఇంటరాక్ట్ విత్ ది జీసస్. ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెల్లిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే, ఆధ్యాత్మికలేమిగని అల్లాడెనా, నడిపించు నావా. ఈ స్టేజ్ ఇంకా అద్భుతంగా మన కొరికే రాశాడు. ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని. మనమే అన్ని డిబేట్స్ లో కూర్చునేది, అన్ని డిబేట్స్ లో కూర్చున్నది ఈ బ్యాచ్. మళ్ళీ చెప్తున్నాను మీకు, రియల్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ. ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని, ప్రభువాక్యము వదిలితిని పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలతో
ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనేప్పుడు పాటింతు నీ మాట నడిపించు నావా. అది యేసయ్య చెప్పాడు. ఇఫ్ యు ప్రే అంటూ మీ, నీ కుటుంబ నావ నడి సముద్రంలో ఉన్నదేమో, అలల తాకిడికి నీ నావ తల్లడిల్లుతున్నదేమో, నీ పరిస్థితులు తారుమారైపోతున్నాయేమో, నీ పిల్లల భవిష్యత్తు, నీ భవిష్యత్తు, నీ స్థితిగతులు ఆలోచించమన్నాడు. లూకాసు వార్త 23, 27, 28, 23rd chapter, 27th verse, 28th verse, 29th verse, 30 verse, 31st verse. ప్రభువా, మేము ఆలోచిస్తున్నాం, మీ వైపే చూస్తున్నాము యేసయ్య. 2 చేతులు పైకెత్తానండి. యేసయ్య, మీ వైపే చూస్తున్నాము, మీ వైపే చూస్తున్నాము యేసయ్య. మీరు దేవదేవుని స్వరూపమే ఉన్నారని మేము తెలుసుకున్నాము. మీరు మా మధ్యలోనే సంచరిస్తున్నారు, మాతోనే మాట్లాడారు. ఓమ్నిప్రెజెంట్ గాడ్, ఓమ్నిపోటెంట్ గాడ్, ఓమ్నిషియంట్ గాడ్. సముద్రపు అలలపై నడిచి పేతురు కమానని పిలిచినటువంటి తండ్రి, మమ్ములను కూడా పిలవండి, పిలవండి యేసయ్య, పిలవండి యేసయ్య, పిలవండి యేసయ్య. మేము మీ బిడ్డలము, మీ అమూల్యమైన రక్తమును మాపై ప్రోక్షించండి, మాపై ప్రోక్షించండి, మాపై ప్రోక్షించండి. ప్రతి పాపమును తీసివేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు విన్న తండ్రి పులకించిపోతున్నాడు పరలోకములో. దేవదూతలకు చూపిస్తున్నాడు. ప్రియులారా, స్టీఫెన్ ఇవే మాటలు మాట్లాడాడు. స్టీఫెన్ వీటినే చూశాడు స్టెఫెను. మనం కూడా చూడబోతున్నాము. మన యేసయ్య మన మధ్యలోనికి వచ్చినప్పుడు నిన్ను నన్ను ఏ విధంగా ట్రీట్ చేయబోతున్నాడు నీ జీవిత విధానం బట్టే ఉంటుంది. ఇంకా నిర్లక్ష్య వైఖరి తీసిపోయి నీ హృదయంలో ఉన్న కాఠిన్యమును వదిలివేయి. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ సే మై లార్డ్ అండ్ సే మై సేవియర్ అండ్ సే and say, and say, and say, oh God, oh Lord, oh Prabhuva, Prabhuva, Yesaya, 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 Yesaya. నీవు నాకు కావాలి, నీ రక్షణ కావాలి, నీ రక్షణ కావాలి, పరలోకము కావాలి, పరలోకము కావాలి యేసయ్య. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములు ముద్దుడు ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, తెలుసుకోలేకపోయిన మా జీవితాలు దుర్భరమైపోతున్నాయి తండ్రి. మా కన్నుల ఎదుటనే కన్నని గర్భములు ధన్యములు అని చెప్పే రోజులు వస్తున్నాయని చెప్పారు ప్రభువా. కానీ మేము మీ బిడ్డలం తండ్రి, మీ కుమార్తెలము కుమారులము నాయన. ఏదో చిన్నతనము పసి హృదయముతో తెలియక చేసిన తప్పులను మన్నించండి, మన్నించండి యేసయ్య, క్షమించండి యేసయ్య. మాపై మీ అమూల్యమైన రక్తమును ప్రోక్షించండి, మొసటన ముద్ర వేయండి. సమస్త కల్మషములలో నుండి మమ్మలను విడుదల గావించండి. మీరే మాకు ఆశ్రయ దుర్గమని, మీరే మా కోట అని, పరలోకమే మా ఊపిరని, మీ వద్దకు మేము బిలబిలమంటూ పరిగెత్తుకొస్తామని నిరీక్షణతో జీవిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. వైకోపి
యేసు కరుణా ప్రార్థనా మందిరంలో జరుగుతున్నటువంటి బైబిల్ స్టడీని దీవించారు. ఈ మాధ్యమము ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ల ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని సందర్శించండి. మేమందరము కూడా మీ ఎదుట ఎవ్వరూ లెక్కింపలేనంత ఆత్మలను చూసి తిని అన్నాడు. ప్రకటన గ్రంథం 7:9 ఎవరు లెక్కింపలేనంత, అనగా మేమందరం వస్తాము తండ్రి. ఎవరు లెక్కించలేరు, మీగా స్ట్రెంగ్త్ కాదు, మేమందరము వస్తాము. ఎవరు లెక్కింపలేని ఆత్మలు మీ యొద్దకు రాబోతున్నాయి. అందులో మేమున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. బైబిల్ స్టడీని దీవించండి. నెక్స్ట్ వీక్ నుంచి యోహాను సువార్తను ధ్యానించబోతున్నాము. ప్రకటన గ్రంథ వివరణను దీవించండి. మంగళ గురువారాల్లో ప్రభువా, మీ బిడ్డలమైన మేము అనేకులము వినడి కొరకు ఆయుత్తపడుతున్నాము. క్రూ మెంబర్స్ని, మరి ముఖ్యముగా వినయ్ని, సంజీవను, రవికుమార్ను, సురేష్ పాస్టర్ గారిని, ఇంకా సందీప్, అనేకులు ప్రభువా అహర్నిశలు కష్టపడుతున్నారు. ఫిలిప్ అని ఆసిఫాబాదులో ఉన్నటువంటి ఆ బిడ్డ అనేక కార్యములు జరిగిస్తున్నాడు, రికార్డ్ చేస్తున్నాడు, ఎడిట్ చేస్తున్నాడు, మీ కార్యములను జరిగిస్తున్నాడు. మేమందరము మీ బిడ్డలమని, మాకు ఏ కుదవ లేదని, నేను మీ యొద్ద ఉండగా మీకేమైనా కుదవగా ఉండేనా అని మీరు అడిగారుగా శిష్యులు ప్రభువా. ఈనాడు మేము అదే అంటున్నాం. మీరు మాకుండగా మాకేమి కుదవ యేసయ్యా, మాకేమి కుదవ యేసయ్యా. ఈ మాట అనండి. మీరు మా యొద్ద ఉండగా, మా ఇంట ఉండగా మాకేమి కుదవ యేసయ్యా, మాకేమి కుదవ యేసయ్యా. మా ప్రార్థన మీ బంగారు పాదం చెంతకు చేర్చుకునమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినంతి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మానదాన్ని హారు నేడు మాకు దయచేయము. మా ఇలా ప్రారంభం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రారంభం క్షమించము. మమ్మల్ని శోధనుడిగా దృష్టిని తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు వారి కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, ఈ పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సదా మనకును ప్రపంచములకు తోడై నేడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.